నమస్తే, వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ రాహుల్ అయ్యర్ గారు. నమస్తే అండి. ఈ మధ్య కాలంలో అవార్డ్స్ కోసం చాలా మంది పరితపిస్తున్నారు అనేది ఒక టాక్. అందువల్లే కొనుక్కుంటున్నారు అన్నది కూడా మనం వింటూ ఉన్నాం. సర్వసాధారణం అయిపోయింది అని. సాధారణంగా ఈ పద్మ అవార్డులు, నంది అవార్డులు ఇవన్నీ టాలెంట్కి సంబంధించి లేకపోతే వాళ్లకున్న క్రైటీరియాని బట్టి ఇస్తూ ఉంటారు. కానీ ఇచ్చిన తర్వాత వచ్చే మాటలు మనం చూస్తూ ఉంటాం. నేను ఒకరికి ఎక్స్పెక్ట్ చేస్తాను, వాడికి తప్ప వేరే వాళ్ళకి వచ్చింది అనుకోండి, వెంటనే నేను ఒక బ్లేమ్ స్టార్ట్ చేస్తాను. ఇది వాళ్ళకే వచ్చి ఉండేది, ఏదో జరిగింది మతలబని. ఇప్పుడు షారుఖ్ ఖాన్ గారికి సంబంధించి, మోదీ గారికి సంబంధించి ఇలాగే ఒక అవార్డుల లొల్లి నడుస్తుంది అంటున్నారు. ఏంటది? అది యాక్చువల్గా లొల్లేం కాదండి. చాలామంది చాలా రకాలుగా ట్రోల్ చేస్తున్నారు. యాక్చువల్గా వేవ్ సమ్మిట్ 2025 నిన్న జరిగింది జియో వరల్డ్లో. సో ఆ వేదికని అలంకరించిన ప్రధాన అధ్యక్షుడిగా షారుఖ్ ఖాన్ వ్యవహరించారు. వ్యాఖ్యాతగా మోడీని గెస్ట్గా పిలిచారు, చీఫ్ గెస్ట్గా ఆయన వచ్చారు. ఆయన ప్రసంగం కోసం ముఖ్యంగా ఇక్కడ లొల్లి ఎక్కడ స్టార్ట్ అయిందంటే, ఎవరైతే ఒక 1150 మంది ప్రతినిధులు ఆ సమ్మిట్కి అటెండ్ అవ్వాల్సిన ప్రతినిధులు 2.5 గంటల సేపు ఎండలోనే ఉండిపోయారు. ఎందుకంటే మోడీ వచ్చేంత వరకు మేము తలుపులు తీయము అన్నారు ప్రోటోకాల్ ప్రకారం. మోడీ గారు మధ్యాహ్నం 2 గంటలకు వచ్చారు. 2 గంటల దాకా ఎండలోనే వాళ్ళు ఉండాల్సి వచ్చింది. అంటే కార్లలో ఉన్నారు అనుకుని నిలబడుకోవడం అని కాదు, పార్కింగ్కి జామ్ అవుతుంది కదా. 1150 మెంబర్స్ అంటే దాంట్లో అందరూ సినీ ప్రముఖులే. చిరంజీవి గారు, అక్షయ్ కుమార్ గారు, అజయ్ దేవగన్ గారు, అల్లు అర్జున్ గారు, నాగ చైతన్య, శోభిత అండ్ కీరవాణి గారు, చిత్ర గారు, శ్రేయా ఘోషల్, మొత్తం బాలీవుడ్ దిగ్గజాలు, షారూఖ్ ఖాన్ అందరూ రోడ్డు మీద నిలబడుకున్నారు. దాని తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత వేవ్ సమ్మిట్ 2025. అసలు వేవ్స్ అంటే ఏంటి? ఆడియో విజువల్ కి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా ఆడియో విజువల్ సమ్మిట్. అంటే దీంట్లో ఎవరైతే ఇన్స్పిరేషనల్ ఉంటారో, జనాలకి ఆడియో పరంగా, వీడియో పరంగా ఇన్స్పిరేషన్ ఇస్తుంటారో, ఎవరైతే వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యి మనం వీళ్ళలాగా రావాలి, వీళ్ళే మనకు ఒక ఆరాధ్య దైవము, ఏకలవ్య శిష్యుల్లాగా మనం కూడా చెయ్యాలి అని ఆలోచిస్తుంటారో, వాళ్ళ కోసం అసలు వాళ్ళ ఇన్స్పిరేషనల్ జర్నీస్ ఏంటి, వాళ్ళకి ఎందుకు మనం అవార్డ్స్ ఇస్తున్నాం, వాళ్ళ పేరు మీద మనం ఎందుకు స్టాంప్స్ క్రియేట్ చేస్తున్నాము, వాళ్ళ పేరు మీద ఎందుకు పత్రికల్లో వరల్డ్ నెంబర్ 1 మ్యాగజైన్స్లో వాళ్ళ పేర్లు వస్తున్నాయి, వై దే ఆర్ ఇంటూ ఫార్చ్యూన్ 500, వై దే ఆర్ ఇంటూ ఫార్చ్యూన్ 100, వై దే ఆర్ ఇంటూ ఫోర్బ్స్ 50. ఈ ఫోర్బ్స్ మ్యాగజైన్లో వీళ్ళందరూ ఎందుకు ఉన్నారనే దానికి సమ్మిట్ అనమాట. దీంట్లో ముఖ్యమైన విషయాలు ఏంటంటే, బాలీవుడ్ దిగ్గజాల నుంచి ఒకరు, టాలీవుడ్ దిగ్గజాల నుంచి ఒకరు, ఆర్ఎల్స్ మీడియా పరంగా ఒకరు, టాలీవుడ్ ఆర్ బాలీవుడ్ లోంచి ఒకరు వచ్చి ఇంటర్వ్యూస్ చేయాలి. యాక్చువల్గా వీళ్ళు అట్లాగే ప్లాన్ చేస్తారు కూడా. అన్ని బాలీవుడ్కే లేకపోతే అన్ని టాలీవుడ్కే కాదు కదా, ఆ వివిధ రంగాలని, వివిధ వుడ్లని కలిపి ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇస్తూ ఉంటారు. బాలీవుడ్ నుంచి ఒకరిని చూస్ చేస్తారు, టాలీవుడ్. అప్పుడే కదా సమన్యాయం జరిగినట్టు. అవును. ఇక్కడ ఇంకోటి కూడా మనం మాట్లాడుకోవాలి. ఏదైతే బాలీవుడ్, టాలీవుడ్ అని మాట్లాడుకుంటున్నాం, ఇక్కడ అది ఏమీ లేకుండా ఎప్పటి నుంచో ఎన్నో వివాదాల మధ్యలో ఉండే మన తెలుగు సినిమా ఇండస్ట్రీ ప్రాధాన్యత సేకరించుకోవడం ఈ వేవ్ సమ్మిట్ 2025లో ముఖ్య అంశం. ఎందుకో కూడా చెప్తాను. ముఖ్యంగా మోడీ గారు ప్రసంగించింది మన తెలుగు సినిమా ఇండస్ట్రీ గురించి. షారూఖ్ ఖాన్ మొత్తం అందరి ముందు తల వంచి, శిరస్సు వంచి నమస్కారం చేసింది మన తెలుగు సినిమా ఇండస్ట్రీ గురించి. నాగార్జున గారు, చిరంజీవి గారు, అల్లు అర్జున్ గారు, కీరవాణి గారు, చిత్ర గారు, శ్రేయా ఘోషల్కి కూడా అవార్డు వచ్చింది తెలుగు సినిమా ఇండస్ట్రీలో పాటల గురించి. ఇంతమంది తెలుగు సినిమా ఇండస్ట్రీ ప్రేక్షకులను, దేవుళ్ళకి వాళ్ళందరూ శిరస్సు వంచి నమస్కరించి మమ్మల్ని ఈ స్టేజ్లో పెట్టినందుకు మేము మీకు జీవితాంతం రుణపడి ఉంటాము అని చెప్పడం ఆ వేవ్ సమ్మిట్లో ప్రతి ఒక్కరి హృదయాలని ఆనందింపజేసేలాగా చేసింది. ఇందులో ముఖ్యంగా మనం మాట్లాడుకుంటే, షారూఖ్ ఖాన్ వ్యాఖ్యాతగా వ్యవహరించారని ఇందాక కూడా చెప్పాను. షారూఖ్ ఖాన్ ఏదైతే స్టేజ్ మీదకి ఎక్కి ఫస్ట్ అందరికీ తల వంచి నమస్కరిస్తున్నాను నేను, నన్ను ఈ స్టేజ్, ఎందుకంటే షారూఖ్ ఖాన్ గారు స్క్రాచ్ నుంచి వచ్చారు, ఆయనకి నెపోటిజం కిట్ కాదు. ఆయన మనం కూడా మాట్లాడుకున్నాం మొన్న యాక్చువల్గా కరణ్ జోహార్ విషయంలో. సో ఆ షారూఖ్ ఖాన్ గారు కింద నుంచి పైకి వచ్చి ఆయన ఎన్ని కష్టాలు పడి, ఇప్పుడు షారూఖ్ ఖాన్ అంటే ప్రాణం ఇచ్చేసే వాళ్ళు కూడా ఉన్నారండి. ఆయన అడగడు కానీ జనరల్గా ఆయన అంటే అంత పిచ్చుండే వాళ్ళు ఉన్నారు. ఆయన వచ్చి ఈ ప్రేక్షక దేవుళ్ళందరికీ శిరస్సు వంచి తల వంచుకుంటున్నాను అని చెప్పడం, బికాస్ విజువల్స్ పరంగా షారూఖ్ ఖాన్ ఇన్స్పిరేషనల్ జర్నీ. మనం షారూఖ్ ఖాన్ ఫ్యాన్ సినిమా చూసాం, గుర్తుంది? అవునుగా. షారూఖ్ ఖాన్ ని ఇన్స్పైర్ గా తీసుకుని ఫ్యాన్ సినిమా తీశారు. నాకు చాలా ఇష్టమైన సినిమా. అండ్ ఆ ఫ్యాన్ కూడా ఎలా చూపించారో చూసారా? అది ఒక రకంగా చెప్పంటే హైలైట్. ఇప్పుడు మీరు ఫ్యానే, నేను ఫ్యాన్, మనం బాగానే ఉన్నాగా. కానీ దాన్ని ఎలా చూపించారు, ఆ ఫ్యాన్ కూడా రకరకాల, అంటే అట్లా మనం అనొచ్చో లేదు,
మనకు తెలిసిన విషయమే, కాస్త ఫిజికల్లీ ఛాలెంజ్డ్ ఉంటారు. అలా అనుకుంటే లారెన్స్ గారు ఎన్ని సినిమాల్లో ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ ని తీసుకొని లారెన్స్ డాన్స్ అంటే ఇష్టం అని చెప్పి ఆయన సినిమాల్లో డాన్సులు చేయించిన దాఖలాలు ఎన్నో ఉన్నాయి. ప్రభుదేవ గారు ఎందుకని చేశారు? అదే కదా ఫ్యాన్స్ అంటే ఏంటంటే మిమ్మల్ని చూసి మాలో ఉండే లోపాలని కూడా మేము జయించి ముందుకెళ్తున్నాము అని ప్రూవ్ చేసుకోవడమే. ఫ్యాన్స్ అంటే పిచ్చి పిచ్చిగా ట్రోల్స్ చేయడం కాదు, కింద పెట్టి కొట్టుకోవడం కాదు. చెయ్యరు కూడా. నిజమండి, నిజమైన ఫ్యాన్ అన్న నుంచి నేను నేర్చుకున్నాను, చిరంజీవి గారి గురించి నేను నేర్చుకున్నాను, షారుఖ్ ఖాన్ గురించి నేను నేర్చుకున్నాను, బన్నీ నుంచి నేను నేర్చుకున్నాను. ఒక డాన్సర్ ప్రభుదేవ గారు అంటే ప్రాణం పెట్టే శేఖర్ మాస్టర్ ప్రభుదేవ గారి నుంచి ఆ డాన్స్ నేర్చుకొని ప్రభుదేవ గారి చేతి మీద అవార్డు తీసుకునే స్టేజ్కి వచ్చారు శేఖర్ మాస్టర్. లారెన్స్ అంటే ప్రాణం పెట్టే ఒక డి షోలో ఒక కంటెస్టెంట్ లారెన్స్ ముందు ఒక్క రోజైనా నేను డాన్స్ చేయాలని చెప్పి ఆ పట్టుదలతో తనలో ఉండే మర్మరింగ్ అంటే తనకి అది ఉంటుంది, దాన్ని మర్మరింగ్ కాదు, అది స్టామరింగ్ ఉండే అతను మాట్లాడలేకపోవడం స్టేజ్ మీదకి వచ్చి లారెన్స్ ముందు డాన్స్ వేస్తే ఎంత అద్భుతంగా ఉంది. సో ఇవన్నీ కూడా ఆ ఫ్యాన్స్ ప్రేక్షకు దేవుళ్ళు. వాటి గురించి వీళ్ళు మాట్లాడడం. షారుఖ్ ఖాన్ తర్వాత మోడీ గారు మైక్ తీసుకొని RRR, మోడీ ఫస్ట్ మైక్ తీసుకొని మొదలుపెట్టిందే RRRతో స్టార్ట్ చేశాడు. RRRని ఆస్కార్ లెవెల్కి తీసుకుపోయిన రాజమౌళికి అభినందనలు, జూనియర్ ఎన్టీఆర్కి, రామ్ చరణ్కి అభినందనలు, తెలుగు సినిమా ఇండస్ట్రీకి అభినందనలు అని చెప్తే హర్షాద్ వాళ్ళతో మొత్తం హాల్ లేచి నిలబడింది. దట్ ఈస్ ద ఫస్ట్ స్టాండింగ్ ఒవేషన్ ఇన్ ద వేవ్ సమ్మిట్ 2025 ఫర్ మోడీ గారు. ఎందుకంటే మోడీ గారు వచ్చారంటే ఆయన ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, ఆయన ఖచ్చితంగా లేచి నమస్కారం పెడతారు, వాళ్ళ విషయస్ తెలియజేస్తారు. కానీ ఒక తెలుగు సినిమా ఇండస్ట్రీ గురించి మాట్లాడుతుంటే హాల్ ఆడిటోరియం లేచి నిలబడడం అనేది రాజమౌళి గారు తెలుగు సినిమా ఇండస్ట్రీని ఏ స్థాయికి తీసుకొని వెళ్ళారు, తెలుగు సినిమా నటులని ఎంత ఆరాధిస్తారు అనే దానికి ఒక నిదర్శనంగా నిలిచింది. ఎందుకంటే బాలీవుడ్ సినిమా, టాలీవుడ్ సినిమా, కోలీవుడ్ సినిమా, శాండల్వుడ్, మల్లీవుడ్ అని ఇన్ని మాట్లాడుతున్నప్పుడు తెలుగు సినిమా ప్రత్యేక ఆకర్షణగా నిలిచినందుకు RRR ఒక కారణమైంది, ఒక మైలురాయి అయ్యింది. ఇప్పుడు నిజంగా ఎన్టీ రామారావు కానీ అఖిలేష్ నాగేశ్వరరావు గాని బతుకున్నుంటే వాళ్ళు ఏదైతే తెలుగు సినిమా కోసం పోరాడారో, వాళ్ళు ఏదైతే తెలుగు సినిమాని మాకు కావాలి అని అనుకున్నారో నిజంగా వాళ్ళ కళ్ళు చెమర్చి ఉండేవి ఈ సీన్ చూశాక. తర్వాత జరిగిన అత్యద్భుతమైన ఘట్టం అక్షయ్ కుమార్ చిరంజీవి గారిని ఇంటర్వ్యూ చేయడం. ప్రేక్షకులందరూ స్టన్ అయిపోయారండి. అంటే అది ఏమంటదంటే మౌత్ స్పెల్ బౌండ్ అంటారు చూసారా, అంటే మనకు నోట్లో మాట రాదు. అలాంటిది చిరంజీవి గారిని ఇంటర్వ్యూ చేస్తుంటే అక్షయ్ కుమార్, ఎందుకంటే ఇద్దరు ఒకే మైండ్ సెట్ ఉన్న వాళ్ళు, ఇద్దరు ఒకే కింద నుంచి పైకి వచ్చారు స్క్రాచ్ నుంచి. ఇద్దరు సినిమాలు ఇన్స్పిరేషన్ జర్నీస్. అటుపక్క స్వయం కృషి ఎంత ఇన్స్పిరేషన్ జర్నీయో, ఇటుపక్క అక్షయ్ కుమార్ చేసిన సినిమాలు కూడా అంత ఇన్స్పిరేషన్ జర్నీ ఉన్నాయి. అలాంటిది చిరంజీవి గారు తన ఇన్స్పిరేషన్ జర్నీ గురించి మాట్లాడుతూ చెప్తుంటే అక్షయ్ కుమార్ గారు మైక్ తీసుకొని లేచి నిలబడి, మిమ్మల్ని చూసి నేను నటనలో చాలా నేర్చుకున్నాను. కానీ పైకి కనబడగానే ఒకరినొకరు బాగానే ఫాలో అవుతారు, బాలీవుడ్ లో ఎవరున్నారు అని. ఇప్పుడు యాక్షన్ మూవీస్ బాలీవుడ్ లో ఎక్కడున్నాయండి? ఒకప్పుడు షారుఖ్ ఖాన్ గారు ఒక్కరు, అక్షయ్ కుమార్ గారు ఒక్కరే ఫైటింగ్లు చేసేవాళ్ళు. అనిల్ కపూర్, రాజ్ కపూర్, వీళ్ళెవరు మన అమితాబ్ బచ్చన్ గారికి కూడా ఫైట్లు ఉండేవి కాదు జనరల్గా. సో అలాంటిది మన ఎవరైతే అక్షయ్ కుమార్ గారు చిరంజీవి గారి గురించి చెప్పినా అవన్నీ తర్వాత సెకండ్ స్టాండింగ్ ఓవేషన్ వచ్చింది చిరంజీవి గారి ఇన్స్పిరేషనల్ జర్నీ. సో తర్వాత పాటలు జరిగాయి. ఆ నాగార్జున గారు మాట్లాడిన మాటలు, అక్కినేని నాగేశ్వరరావు గారి స్టాంపుని రిలీజ్ చేశారు పోయినసారి. ఈసారి భానుమతి గారి స్టాంపుని రిలీజ్ చేస్తున్నారు, మహమ్మద్ రఫీ గారి స్టాంపుని రిలీజ్ చేస్తున్నారని మాట్లాడడము. అండ్ ఒకే వేదిక మీద చిరంజీవి గారు, నాగార్జున గారు మళ్ళీ నిలబడి చూడడము, మోడీ గారు మాట్లాడడము, ఇవన్నీ కూడా ఇది వేవ్స్ సమ్మిట్ 2025లో ప్రధానంగా ఆకర్షణ నెలకొల్పిన విషయాలు. ఇవన్నీ మంచి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూనే ఉండాలి, చేస్తూ ఉంటే మరికొంతమందికి ఇన్స్పిరేషన్ గా ఉంటుంది. థ్యాంక్ యూ.